గోదావరిలో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పడుతుంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తుంది. ఇక ధవళేశ్వరం దగ్గర 13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు గోదావరి లంక గ్రామాల్లో వరద నీటి ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటి ఉధృతి మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. నరసాపురం దగ్గర గోదావరి తాజా పరిస్థితిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరికి వరద నీటి ఉధృతి అయితే కూడా కొనసాగుతుంది. ఒక పక్కన భద్రాచలం వద్ద వరద నీటి ఉధృతి అయితే కూడా కొంత తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అటు పోలవరం వద్ద దాదాపు 11 లక్షల పైగా క్యూసెక్ల నీరైతే కూడా అటు దిగువకు విడుదలవుతుంది. ఇదే సందర్భంలో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద నుంచి 13 లక్షల పైగా క్యూసెక్ల నీరైతే కూడా అటు కిందకు దిగువకు విడుదల అవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుముఖం పడుతుందంటే ఇటు పోలవరం అలాగే ధవళేశ్వరం దిగువ ప్రాంతాల్లో నీటి మట్టం ఇంకా ఉధృతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే దాదాపు 13 లక్షల పైగా క్యూసెక్కుల నీరైతే కూడా ధవళేశ్వరం నుంచి కూడా దిగువ గోదావరికి విడుదలవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ధవళేశ్వరం దిగువనున్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ఆనుకున్నటువంటి లంక గ్రామాలకు సంబంధించి కూడా రాకపోకలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా నిలిచిపోయాయి. లంక గ్రామాల చుట్టూ కూడా గోదావరి నీరు వచ్చి చేరిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే నరసాపురం అటు సకినేటిపల్లి ఈ ప్రాంతానికి సంబంధించి నిత్యం ఎప్పుడు కూడా పంటుల ద్వారా వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న గోదావరి ఉధృతితో మొత్తం పంటుల రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయి మన విజువల్స్లో కూడా చూడొచ్చు. నరసాపురం నుంచి అటు సకినేటిపల్లి వెళ్ళటానికి ఈ పంటుల ద్వారానే నిత్యం అంతా కూడా రహదారిగా మొత్తం ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పంటలన్నీ నిలిపేయడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర మొత్తం చుట్టూ కూడా తిరిగి మళ్ళీ నరసాపురం రావాల్సిన పరిస్థితులు అయితే కూడా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అంటే నరసాపురంతో పాటు పాలకొల్లులోని అనేక లంక గ్రామాలకు సంబంధించి ఇదే సందర్భంలో ఆచంట నియోజకవర్గంలో అనేక లంక గ్రామాలకు సంబంధించి కూడా గోదావరి నీరంతా కూడా ఆయా లంక గ్రామాలు చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు లంక గ్రామాలను ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తానికి సంబంధించి కూడా మరో 2 రోజుల పాటు ఈ వరద నీటి ఉధృతి కొనసాగే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే కూడా లంక గ్రామాల ప్రజలకు సూచిస్తున్నారు. ఈ పరిస్థితి మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా ఇప్పటికే అప్రమత్తమై ఎక్కడికక్కడ ప్రజలను అటు ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లోని లంక గ్రామాలకు సంబంధించి ఎవరో కూడా గోదావరిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వైపు వెళ్ళవద్దని చెప్పి ఆ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ దానికి అనుగుణంగా ఏదైతే లంక గ్రామాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోయో ఆయా గ్రామాలకు సంబంధించి మోటారు బోట్ల ద్వారా అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులన్నిటి కూడా అందిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ సంబంధించి ఎట్రిసెల్వి ఈ కలెక్టర్లు ఇద్దరు కూడా ఆయా ముంపుకు గురవుతున్న మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వారికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు అయితే కూడా చెబుతున్నారు. ఈ వరద ఉధృతి మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది గోదావరి జిల్లాలో అంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నెలకొన్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ నరసాపురం నుంచి.